వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండు టెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు. కేరళ, తమిళనాడులోకి ప్రవేశించిన రుతుపవనాలు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. రక్తదాతలు కాదు, వీరు ప్రాణదాతలు. టీఎన్జీ వాయిస్ ఆధ్వర్యంలో జరిగిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 10 ఏళ్లలో చేసింది అభివృద్ధి కాదు, కరప్షన్, కలెక్షన్, కమిషన్. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపణ. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ పరిసరాలు పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు, ఉత్తర్వులు జారీ చేసిన సిపి సాయి చైతన్య. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. డిచ్పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. భావి తరాలకు నష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. మోపాల్ మండలంలోని నాల్కల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలో రోడ్డు డివైడర్ల మధ్యలో ఎండిపోతున్న చెట్లు పట్టించుకొని అధికారులు, పాలకులు. K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో తెలంగాణ అభివృద్ధి శూన్యం. కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజం. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాషెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసి దాతలను అభినందించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ఒకరి ప్రాణాన్ని కాపాడడానికి రక్తం ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసి రక్తదాతలు మాత్రమే కాదని ప్రాణదాతలని అభివర్ణించారు. అటు టీఎన్జీ వాయిస్ వారు ఉద్యోగుల సమస్యలపై చేపడుతున్న పోరాటాలను అభినందించారు. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేయడంలో అధికారుల పాత్ర కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్, రాష్ట్ర గీతా పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హమ్దాన్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృతాపూర్ గంగాధర్, ఉమాజీ నరేష్, పొలసాని శ్రీనివాస్, మోహన్, శాంసన్, ధర్మగౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమదంటే రక్తమిస్తే మనకు బలహీన పడతామనో లేకపోతే ఇంకేదో ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనకు ముఖ్యంగా రెడ్ క్రాస్ వాళ్ళ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేసుకుంటున్నారు. నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ కానీ రేర్ బ్లడ్ గ్రూప్స్ అన్నీ కూడా. సో మీరు అందరూ కూడా అందులో రిజిస్టర్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మనం ఇవ్వడానికి ఉంటుంది. ఒకసారి రక్తం ఇస్తే మనకు ఒక 6 weeksలో మనం నార్మల్ అవుతుంది. కాబట్టి ఎన్నిసార్లు ఇవ్వచ్చు. కానీ అంటే కనుక ఆలోచన మనం వేరే వారికి మా ప్రమాదంలో ఉన్న వారికి రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుదాం అనే ఒక ఆలోచన చాలా గొప్పది. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సన్మానించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. సమస్యలను ఆలయ అధికారులు అర్చకుల ద్వారా తెలుసుకున్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు.
నిజామాబాద్ మండలంలోని శ్రీనగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వినోద్ సోదరుడు ఇటీవల మృతి చెందగా ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూరల్ మండలంలోని పాల్దా గ్రామానికి చెందిన గోనె లచ్చన్న సోదరుడు ఇటీవల పరమవధించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గురువారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన కంకల రమేష్కు మాతృవియోగం కలగగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృతాపూర్ గంగాధర్, ఉమ్మాజీ నరేష్, పొలసాని శ్రీనివాస్, మోహన్, శాంసన్, ధర్మగౌడ్, మోహన్, పాల్దా గ్రామ సర్పంచ్ ప్రభాకర్, జనార్దన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 10 ఏళ్ల పాలనలో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని గొప్పలు చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చేసిందంతా అభివృద్ధి కాదు, కేవలం కరప్షన్, కలెక్షన్ కమిషన్ దందానేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఘాటుగా విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ నగర అభివృద్ధిని పక్కన పెట్టి గత 10 ఏళ్ల కాలంలో కేవలం కమిషన్ కలెక్షన్ కరప్షన్లకే పరిమితమయ్యాడని ఆయన ఆరోపించారు. నగరంలోని ట్యాంక్ బండ్ అభివృద్ధిలో భారీ అక్రమాలు జరిగాయని ధన్పాల్ ఆరోపించారు. అక్కడ మొక్కలు నాటకుండానే 45 లక్షల రూపాయలు, త్రిమూర్తి దగ్గర 35 లక్షలు, కంటేశ్వర్ వద్ద 45 లక్షల చొప్పున నిధులను కాజేశారని మండిపడ్డారు. ట్యాంక్ బండ్ వద్ద మొక్కల పేరుతోనే 45 లక్షల అవినీతి జరిగిందని ఆయన ఆధారాలతో సహా ప్రశ్నించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, డివైడర్ల నిర్మాణాల్లోనూ బిగ్గల వర్గీయులు భారీగా దండుకున్నారని ఆరోపించారు. పని పాట లేకుండా 330 మందిని నియమించి వారికి నెలకు 50 లక్షల జీతాల పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ఇందులో మాజీ మేయర్ భర్త, అనుచరులు అందరూ కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. కళాభారతి మార్కెట్ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవడానికి మీ నిర్వాహకమే కారణమని, అధికారుల పర్యవేక్షణ కరువైందని మండిపడ్డారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 60 వార్డులకు గాను కేవలం ఒక్క స్థానంలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఆ ఒక్కటి కూడా అధికార పార్టీకి అమ్ముకున్న ఘనత మాజీ ఎమ్మెల్యేదేనని ధన్పాల్ ధ్వజమెత్తారు. నీ ఓటుతోనే కాంగ్రెస్ మేయర్ అయ్యారని ఎద్దేవా చేశారు. 2.5 ఏళ్లలో నేను చేసిన అవినీతి చూపిస్తే పదవులకు రాజీనామా కాదు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ ఎలా దోచుకున్నారో నిజామాబాద్లో బిగాల అంతకంటే ఎక్కువ దోచుకున్నారని ఆరోపించారు. కళాభారతి మార్కెట్ నిర్మాణాలు ఎందుకు ఆగిపోయాయో సమాధానం చెప్పే దమ్ముందా అని బిగాలను ఆయన నిలదీశారు. తన అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నిజామాబాద్ను కమిషన్ల అడ్డగా మార్చినా మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని, దమ్ముంటే గణపతి గుడి దగ్గరకు రా, తేదీ సమయం నిర్ణయించు, నీ సీసీసీ బాగోతాలు, నేను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి శ్రవంతి రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నాన్ వెజ్ మార్కెట్ ఇన్కంప్లీట్ ఉంది. ఇది కానీ వైకుంఠ ధామాలు కానీ 1కి 2 సార్లు 3 సార్లు ఓవర్ ఎస్టిమేషన్ లేపించుకుంటా పైసలు దొబ్బుడు. ఇక మున్సిపల్లో ఘోరం, ఒక్క మనిషి పని చేయకుండా అవుట్ సోర్సింగ్లో 330 మందిని క్రియేట్ చేసి, మీడియా మిత్రులారా, నిజామాబాద్ అంటే నా ఇందూరు ప్రజలు కూడా ఇది గమనించాలి. 330 జాబ్లు క్రియేట్ చేసి స్వయంగా నాకు మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ కాదు మున్సిపల్ కమిషనర్, ఇంతకుముందు వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెబుతారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే తీరును ప్రజల వద్దకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గం సభ్యత్వ నమోదు మరియు ఎస్ఐఆర్పై విస్తృత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో తెలంగాణ అభివృద్ధి కుంటుపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2 నెలల్లోనే 10 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిందని దుయ్యబట్టారు. రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఎంతటంత దొరికిందో ఆ విధంగా సప్లై చేయాలి. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రం మీద నెపం మోపుతా ఉన్నాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే కేంద్రం ఉంటే ఆయన ఎట్లా తెచ్చిండో అన్ సీజన్లో తెచ్చుకొని స్టాక్ పెట్టుకున్నాడో మీరు కూడా స్టాక్ పెట్టుకోవాలి. ఈ యాప్ రద్దు చేయాలి, యాప్ విధానం రద్దు చేయాలని ఈ కామారెడ్డి వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అట్లనే ఇంకా ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వీజిగౌడ్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, హనుమంత్ షిండే, సురేందర్, దఫేదార్ రాజు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. భావితరాలకు నష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సిపి సాయి చైతన్య సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో గురువారం గ్రామ వార్డు సభలకు శ్రీకారం చుట్టారు. మోపార్ మండలంలోని నేల్కల్లో గ్రామ సచివాలయం ప్రాంగణంలో జరిగిన గ్రామ సభకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. శాంతియుత వాతావరణం నెలకొని ఉన్న ప్రాంతాలు సత్వర అభివృద్ధిని సాధిస్తాయన్నారు. నేరాల నియంత్రణకు ఉపకరిస్తూ నేరాలు జరిగిన సందర్భంలో నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు ఉపకరించే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలకు భద్రత కల్పించడానికి పోలీసు శాఖ ఎల్లవేళలా సమాయత్తంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సంబంధిత శాఖల అధికారులు గ్రామస్తులకు వివరించడంతో పాటు ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియకు సహకరించడం, పంటల మార్పిడి, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించాల్సిన ఆవశ్యకత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాల పెంపుదల, తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, మోక్పాల్ ఎస్ఐ సుష్మిత, సర్పంచ్ చంద్రకళ, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎందుకు కెమెరాలు పెట్టడం వల్ల ఏమవుతుంది, లాభం ఏంటి? బాగా కొట్టి అక్కడ ట్రై చేశాడు, అయిందా లేదా? మన ఊర్లో అయ్యింది. అదే ఒకవేళ రాత్రి అయ్యి ఉంటే ఎట్లా పట్టుకుంటారు? మీరు అందరు రాత్రి అంతా వెళ్తుని తిరుగుతారా గస్తీలు? లేదా మా పోలీసులు నెలకల్లోనే ఉంటారు. ఈ ఉంటే ఎవరైనా వచ్చి అఫెన్స్ చేయాలని ఫస్ట్ 2 విషయాలండి. కెమెరాలు ఉంటే వచ్చి దొంగతనం చేయాలన్నా దోపిడీ చేయాలన్నా ఆలోచిస్తారు, అరే పట్టుకుంటారే. రెండోది చేసినా మనం తొందరగా పట్టుకోగలుగుతాం. అది అందరి బాధ. రక్షణ అనేది మన యొక్క జీవన శైలిలో భాగం అవ్వాలి. సేఫ్టీ అనేది మన యొక్క జీవన శైలిలో భాగం అవ్వాలి. అంటే ఎట్లా భాగం అవ్వాలి అంటే, మొక్కకు పెడతాం, ఎందుకు పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్ ఎందుకు పెడతాం? పురుగులు రాకుండా వచ్చి మొక్కను తినేయకుండా. అట్లానే ఈ కెమెరాలు కానివ్వండి, మిగతా అన్నీ కూడా ఇక్కడున్న ఎవరైతే చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి మన యొక్క సమాజాన్ని చెడిపోకుండా చెడగొట్టకుండా చేసుకోవాలి. అది మన బాధ్యత. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ముల్లంగిఐ గ్రామంలో గ్రామ సభలో పాల్గొని అనంతరం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు వారికి దక్కిన గుణపాఠం చెప్తారని, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని, ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాతో బుల్డోజర్ చర్యలు చేపడుతుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై అనవసర విమర్శలు చేస్తే సహించబోమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిచ్పల్లి మాజీ ఎంపీపీ చిన్నోల నర్సయ్య, మోపాల్ విండో చైర్మన్ జ్ఞానాజీ రంగారెడ్డి, ముల్లంగి గ్రామ సర్పంచ్ సూదం శ్రీనివాస్, వీడీసీ కమిటీ చైర్మన్ నితిన్, క్యాషియర్ గుండశేఖర్, కాంగ్రెస్ నాయకులు పెద్దోల లక్ష్మయ్య, జ్ఞానాజీ గంగారెడ్డి, నారాయణ, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అది సిస్టమేటిక్ ఇస్తున్నాము. ఎక్కడ పైరవి లేవు. మాకు 40 గజాల పైన 60 గజాల లోపల ఉన్న వారికి అందరికి ఇస్తున్నాం. అంటే సుమారు 400 ఎసెప్ట్ వస్తుంది, 600 ఎసెప్ట్ లోపల. ఈ విధంగా సిస్టమేటిక్ గా అందరికి ఇవ్వడం జరుగుతున్నది. అరుణ ప్రతి ఒక్కటి పేద ప్రజలకు ఇస్తున్నాము. మరి ఇంత మంచి స్కీములు ఇస్తుంటే మమ్ములను దొంగలు అంటారా? దొంగలు దోస్తున్న మీరు మమ్మల్ని మమ్మల్ని దొంగలు ఎందుకు? మీరు భూ కబ్జాలు చేసింది మీరు, అక్రమంగా పార్టీ ఆఫీసులు నిర్మించుకున్న మీరు, మమ్మల్ని అటవులు అనే విధంగా మీకు అర్హత లేదు. మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మీ చరిత్ర 10 సంవత్సరాల చరిత్రనే. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు శాలువా, పూలమాలలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న కాలంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరారు. ఆయన ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని కోరారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది, కార్మికులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ నగరంలో డివైడర్ల మధ్యలో సుందరీకరణ కోసం గత ప్రభుత్వ హయాంలో వివిధ రకాల మొక్కలు నాటారు. బానుడి ప్రతాపానికి చెట్లన్నీ ఎండిపోయిన వైనంపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ నగరంలోని డివైడర్ల మధ్యలో బీఆర్ఎస్ హయాంలో నాటిన చెట్లు ఎండిపోతున్నాయి. ఆనాటి ప్రభుత్వం నగర సుందరీకరణలో భాగంగా అందంగా కనిపించేందుకు డివైడర్ల మధ్యలో చెట్లు నాటి పచ్చదనం ముట్టి పడేలా నగరాన్ని అందంగా ముస్తాబు చేయడంలో భాగంగా తీర్చిదిద్దారు. కానీ నేటి పాలకులు అధికారుల పర్యవేక్షణ లేక అవి ఎండకు ఎండిపోతున్నాయి. అధికారులు పట్టించుకొని వీటిని కాపాడాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 532 గ్రామ పంచాయతీల్లో విడతల వారీగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జూన్ 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా గురువారం జిల్లాలోని 136 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా దోమకొండ మండలంలోని గొట్టుముక్కల గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ హాజరై గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మురికి కాలువలను శుభ్రపరచడం, పిచ్చి మొక్కలను తొలగించడం, తాగునీటి వనరులు, వాటర్ ట్యాంకులను శుభ్రంగా ఉంచడం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. గ్రీన్ బుట్టలో తడి వ్యర్థాలు, బ్లూ బుట్టలో పొడి వ్యర్థాలు, రెడ్ బుట్టలో శానిటరీ వ్యర్థాలు, నల్ల రంగు బుట్టలో ప్రత్యేక వ్యర్థాలను వేరు చేసి గ్రామ పంచాయతీకి అందించాలని ప్రజలకు సూచించారు. ఈ గ్రామ సభలో FDO, DPO, హార్టికల్చర్, DLPO, సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 20 మంది SIలు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కీలక పోస్టింగ్లో ఉన్న వారిని తప్పించి లూప్ లైన్కు బదిలీ చేశారు. అలాగే లూప్ లైన్ SITలుగా కొనసాగుతున్న వారికి SHOలుగా బాధ్యతలు కట్టబెట్టారు. ఇందులో SI సందీప్ను దర్పల్లి SIగా బదిలీ చేశారు. దర్పల్లి SI సామ శ్రీనివాస్ను VRకు అటాచ్ చేశారు. VRలో ఉన్న సుమలతకు ఇందల్వాయి SHOగా బాధ్యతలు అప్పగించారు. కమర్పల్లి SI అనిల్ రెడ్డిని మాగ్లూరుకు బదిలీ చేశారు. మాగ్లూరు SI రాజశేఖర్ను బోధన్ రూరల్ PSకు ట్రాన్స్ఫర్ చేశారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న మచ్చేందర్ను SBకి అటాచ్ చేశారు. అలాగే వెయిటింగ్లో ఉన్న శ్రీనివాస్ను కోటగిరి SIగా నియమించారు. కోటగిరిలో ఉన్న సునీల్ను 5వ టౌన్ SIగా పంపించారు. VRలో వినయ్ను నందిపేట SHOగా బదిలీ చేశారు. ప్రస్తుతం నందిపేట SHOగా ఉన్న శ్యామ్రాజ్ను VRకు అటాచ్ చేశారు. జగిత్యాల SBలో ఉన్న సతీష్కు కమర్పల్లి SHOగా నియమించారు. VRలో ఉన్న మనోజ్ కుమార్ను రుద్రూర్ SIగా బదిలీ చేశారు. రుద్రూర్లో ఉన్న సాయన్నను VRకు పంపించారు. 5వ టౌన్ SI 1 గంగాధర్ను రెంజల్ PSకు ట్రాన్స్ఫర్ చేశారు. VRలో ఉన్న యాదగిరిని 6వ టౌన్ SIగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న వెంకట్రావును CTC పంపించారు. VRలో ఉన్న సందీప్ను 2వ టౌన్ SI 1గా నియమించారు. 2వ టౌన్లో ఉన్న సయ్యద్ ముజాహిద్ను SBకి బదిలీ చేశారు. CCSలో ఉన్న చంద్రమోహన్ను CCRBకి, VRలో ఉన్న T గోవింద్ను CSBకి బదిలీ చేశారు. కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. తొలకరి జల్లులు పలకరించాయంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బలమైన గాలులతో అకస్మాత్తుగా వర్షం కురిసింది. మండే ఎండ నుండి ప్రజలకు ఉపశమనం కొద్ది మేరకు దొరికింది. కొద్ది నిమిషాల్లోనే మారిన వాతావరణం ప్రజల ముఖాల్లో ఆనందం పెంచింది. నెలల తరబడి మండే ఎండతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు నేడు ప్రకృతి ఉపశమనం కలిగించింది. నిర్మల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న వరిధాన్యం సేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరిధాన్యం కొనుగోలు అంశంపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు పురోగతి, మిగిలి ఉన్న ధాన్యం నిల్వలు, కొనుగోలు పూర్తయిన కేంద్రాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. తక్కువ పరిమాణంలో ధాన్యం మిగిలి ఉన్న కొనుగోలు కేంద్రాల్లో సేకరణను వేగవంతం చేసి కొనుగోలు ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఇప్పటికే కొనుగోలు పూర్తయిన కేంద్రాల్లో అందుబాటులో ఉన్న లారీలు, హమాలీలను ధాన్యం నిల్వలు అధికంగా ఉన్న ఇతర కేంద్రాలకు తరలించి వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ, లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, DRDO విజయలక్ష్మి, DM మార్క్ఫెడ్ మహేష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజీ ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని వేల్పూర్ ఎంపీడీఓ బాలకృష్ణ తెలిపారు. వేల్పూర్, అమీనాపూర్, లక్కోరా, సాహెబ్పేట్ 4 గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. సర్పంచ్లు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు గ్రామ సభలో పాల్గొని గతంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ 99 రోజుల ప్రణాళికలో చేసిన అభివృద్ధి పనులను, భవిష్యత్తులో చేసే పనులను అధికారులు వివరించారు. గ్రామ పంచాయతీ వేల్పూర్లో జరిగిన గ్రామ సభలో వర్షాకాలం సమీపిస్తున్న ప్రతి కుటుంబం వారి ఇంటి పరిసరాలు మరియు పరిశుభ్రతగా ఉంచుకోవాలని, అలాగే ప్రభుత్వం నుండి పంపిణీ చేయ మొక్కలు ఇంటి ముందు, ఇంటి పరిసరాల్లో పెట్టుకుని వాటిని సంరక్షించి సకాలంలో నీరు పోసి పరిశుభ్రత పాటించాలని కోరారు. గ్రామంలో జీపీఓ ద్వారా, BLOల ద్వారా ఫామ్స్ నింపి ఓటర్ నమోదు చేయించుకోవాలని ఎంఆర్ఓ అనిరుద్ధ్ సూచించారు. బ్లీచింగ్ మరియు శానిటేషన్ నిర్వహించడంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఇంటింటికి తాగునీరు అందించే విధంగా ప్రతి గ్రామ పంచాయతీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. SAR ద్వారా ప్రతి వారు ఓట్లను పొందే విధంగా తగిన ఆధారాలతో ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు పాటించి ఆరోగ్య సూత్రాలు పాటించాలని డాక్టర్ వీణా కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొండి అశోక్, ఉప సర్పంచ్ బాలయ్య, వార్డు సభ్యులు, ఎలక్ట్రిసిటీ యశ్వంత్, ఐకేపీ సిబ్బంది, పోలీస్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అనుమతులు లేని రిసోనాన్స్ అకాడమీని నమ్మి విద్యార్థులు మోసపోవద్దని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ రిసోనాన్స్ IIT ఫౌండేషన్ నీట్ అకాడమీ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ చెప్తామంటూ ఈ రోజున వంశీ ఇంటర్నేషనల్ హోటల్ నిజామాబాద్లో సాయంత్రం 4 గంటలకు మాజీ IPS నారాయణ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారని, ఒక అనుమతులు లేనటువంటి సంస్థకి ఇంత గొప్ప వ్యక్తి ఈ రోజు ప్రచారానికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గొప్ప వ్యక్తులు దీని ప్రచారానికైనా వచ్చినప్పుడు ఆదర్శవంతంగా యువత, విద్యార్థులు, మేధావులు తీసుకుంటారని, అలాంటప్పుడు మనం ఒక సంస్థకి సపోర్ట్ చేస్తున్నామని తెలిసినప్పుడు కనీసం దానికి అనుమతులు ఉన్నాయా, దానివల్ల ఎవరైనా నష్టపోతున్నారా, మంచి జరుగుతుందా, కనీసం తెలుసుకోవాల్సిన బాధ్యత వస్తున్నటువంటి అతిథులకు ఉండాలన్నారు. వంశీ ఇంటర్నేషనల్లో లాంచ్ అవుతున్నటువంటి రిసోనాన్స్ అకాడమీ అంటూ విద్యార్థుల ముందుకు వస్తున్న యాజమాన్యానికి, అదేవిధంగా ఆ భవనానికి జిల్లా విద్యాధికారి స్పందించి తక్షణమే చర్యలు తీసుకుని ఆ అనుమతి లేనటువంటి అకాడమీ నడపకుండా దాన్ని సీజ్ చేయాలని, లేదంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే విద్యార్థి సంఘాలు ఊరుకోవని, అనుమతులు తీసుకోకుండా నడపడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు నష్టపోతారని ఇది గుర్తించి కోచింగ్ సెంటర్ల బాధ్యత జిల్లా విద్యాధికారి కావున తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని జిల్లాలోని విద్యార్థి సంఘాలు, TSA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్, TSF వి మహేష్, BC విద్యార్థి సంఘం నవాతే ప్రతాప్, TNSF యూసఫ్, TSA జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల, BCVS శ్రీను తదితరులు కలిసి విద్యాశాఖ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తేమ పంటలు వేసుకోవాలని, పంట మార్పిడి పద్ధతులు అవలంబించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. గురువారం కుంటాల మండలం అంబగంటి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో నిర్మల్ జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, ఈ ఏడాది ఆశించినంత స్థాయిలో వర్షపాతం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నివేదికలు సూచిస్తున్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలన్నారు. పంట మార్పిడి పద్ధతులను అవలంబించి తక్కువ నీటి అవసరమయ్యే కొత్త రకాల పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవసరమైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తారని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని వినియోగించుకొని డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అవసరానికి మించి ఎరువులు వాడరాదని సూచించిన కలెక్టర్, జిల్లాలో రికార్డు స్థాయిలో మొక్కజొన్న కొనుగోలు జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలులో నిర్మల్ జిల్లా 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు కందులు, మినుములు, పెసర్లు, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్ పంప్ సాగు చేస్తున్న రైతులు మంచి లాభాలు పొందుతున్నారని, ఇతర రైతులు కూడా ఆ దిశగా ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. గ్రామ మహిళా సంఘ భవనం, జీవనోపాధి ఆర్థిక సాధికారత కేంద్రాలు ప్రారంభించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనం, జీవనోపాధి ఆర్థిక సాధికారత కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామ సభకు హాజరైన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో DPO శ్రీనివాస్, DRDO విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి అంజు ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీఓ వనజ, సర్పంచ్ జ్యోతిబాయి, ఇతర అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్లో ప్రభుత్వ ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ లైబ్రరీ ముందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఫార్మసీ కళాశాల లేకపోవడం, బైపీసీ పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు. బీ ఫార్మసీ చదవాలంటే 250 నుండి 350 కిలోమీటర్ల దూరం వెళ్లి ప్రైవేట్ కళాశాలల్లో లక్షల ఫీజులు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇది గ్రామీణ వెనుకబడిన విద్యార్థులకు పెనుభారంగా మారిందని తెలిపారు. విద్యార్థుల సమస్యపై స్థానిక కాంగ్రెస్ నేతలను పలుమార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఇలాంటి స్పందన లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 2026-27 విద్యా సంవత్సరం నుండి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఫార్మసీ కళాశాల ప్రారంభించేలా జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ సంయుక్త కార్యదర్శి అనిల్, నాయకులు నితిన్, సతీష్, సంజీవ్, రాజు, కార్తిక్ పాల్గొన్నారు. మోస్టాలో విద్యార్థులకు డ్రాయింగ్ వ్యాసరచన పోటీలను నిర్వహించారు. మోస్టా మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాల్లో భాగంగా మోస్టా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అటవీ శాఖ అధికారులు విద్యార్థులకు డ్రాయింగ్ వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పర్యావరణానికి సంబంధించిన అంశాలపై పిల్లలకు పోటీలు నిర్వహించినట్లు అటవీ శాఖ సెక్షన్ అధికారి కోటేష్ జాదవ్ పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో మొక్కలను నాటాలని అవగాహన కల్పించారు. పోటీలో గెలిచిన వారికి ప్రథమ బహుమతులు అందజేశారు. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులను పంచాయతీ కార్యదర్శి నరేందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అటవీ బీట్ అధికారి హుస్సేన్, వేడిసి చైర్మన్ బిల్లా పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బికనూరు ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఉచిత రక్త పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు నిర్వహిస్తున్న రక్త పరీక్షల తీరును పరిశీలించారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఇటువంటి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స పొందాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవీందర్, సర్పంచ్, చైర్మన్, తహసీల్దార్, డిఆర్డీఓ దామోదర్ రెడ్డి, అడిషనల్ డిఆర్డీఓ విజయలక్ష్మి, మండల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండు టెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళ, తమిళనాడులోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల్లోపే ఈ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయి. వాస్తవానికి మే 26వ తేదీనే ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని తొలుత వాతావరణ విభాగం అంచనా వేసింది. కానీ ఈసారి ఎల్నినో ప్రభావంతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. కాగా రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికీ కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆలప్పుళ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు తమిళనాడులోని 15 జిల్లాల్లోనూ రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. వేల్పూర్ మండలంలో వ్యవసాయ బోరు స్టార్టర్లతో పాటు విత్తనపు పసుపును దొంగలిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి ఎన్ గ్రామంలో వరుసగా ఒక రైతుకు చెందిన స్టార్టర్లు, విత్తనపు పసుపు దుండగులు ఎత్తుకెళ్లారు. కొత్తపల్లి ఎన్ గ్రామానికి చెందిన మెండేసారిక భర్త రవికుమార్ అనే రైతుకు చెందిన బోర్ స్టార్టర్ మరియు ఎకరం విత్తనపు పసుపు దుండగులు దొంగిలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా రైతు సారిక మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం బోరుకు సంబంధించిన స్టార్టర్ను ఎత్తుకుపోవడం జరిగిందని, వెంటనే కొత్త స్టార్టర్ను కొనుగోలు చేసి బోర్ స్టార్టర్ మరమ్మతులు చేయించుకోగా రెండవసారి కొత్త స్టార్టర్ను కూడా ఎత్తుకుపోయారని, అంతటితో ఆగకుండా నిన్నటి రోజు పసుపు పంట వేయడానికి తెచ్చిన ఎకరానికి సరిపోయే విత్తనపు పసుపును దుండగులు ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా నువ్వు పంటను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ విషయమే విచారణ కొరకు పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగిందని, దీనిపై పోలీసుల అధికారులు స్పందించి దొంగలించిన వారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. అనుమానం ఉన్న వ్యక్తుల సమాచారం కూడా పోలీసులకు తెలపడం జరిగిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండు టెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు. కేరళ, తమిళనాడులోకి ప్రవేశించిన రుతుపవనాలు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. రక్తదాతలు కాదు, వీరు ప్రాణదాతలు. టీఎన్జీ వాయిస్ ఆధ్వర్యంలో జరిగిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మాజీ
మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 10 ఏళ్లలో చేసింది అభివృద్ధి కాదు, కరప్షన్, కలెక్షన్, కమిషన్. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపణ. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ పరిసరాలు పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు, ఉత్తర్వులు జారీ చేసిన సిపి సాయి చైతన్య. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. డిచ్పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. భావి తరాలకు నష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. మోపాల్ మండలంలోని నాల్కల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలో రోడ్డు డివైడర్ల మధ్యలో ఎండిపోతున్న చెట్లు పట్టించుకొని అధికారులు, పాలకులు. K6 GTPL స్పెషల్ ఫోకస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో తెలంగాణ అభివృద్ధి శూన్యం. కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.